హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చింత చిగురుతో పప్పు అయితే చేస్తున్నానండి. ఒకసారి మీకు చూపిద్దామనేసి చేస్తున్నాను. ముందుగా కందిబ్యాళ్ళు, పచ్చిమిర్చి, కొన్ని మెంతులు, తెల్లగడ్డ, పసుపు, ధనియాల పొడి, తర్వాత చింతపండు, టమోటా ముక్కలండి. ఇవన్నీ వేసిన తర్వాత మనము చింత చిగురు ఉంటుంది కదా మన దగ్గర, చింత చిగురు వేసేద్దాం. ఇప్పుడైతే చూసారా, చింత చిగురు అంతా బాగా కడిగి పెట్టుకొని నీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత మనం చింత చిగురు వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేద్దాము. ఎందుకంటే మనము ఫస్ట్ ఇవన్నీ కొంచెం మిక్స్ చేయాలండి. నూనెలో వేసి బాగా వేగనివ్వాలి. చింత చిగురు, బ్యాళ్ళు, టమాటా అన్నీ మిక్స్ అయ్యి బాగా వేగాలి. అందుకే ఆయిల్ అయితే వేసాను. కొద్దిసేపు బాగా వేగనిద్దాము. సిమ్లో పెట్టి వేయించాలండి, లేదంటే బ్యాళ్ళు అన్నీ మాడిపోతాయి. కాబట్టి ఇలా మనము అన్నీ మిక్స్ చేస్తూ కొద్దిసేపు అయితే చేయాలి. ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసేద్దాము. చూసారా, వాటర్ అయితే యాడ్ చేసేసి లాస్ట్లో ఉప్పు కొద్దిగా వేసేద్దామండి. ఇప్పుడు మిక్స్ చేసేసి మనకి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడకనిద్దాము. చూసారా, ఇలా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు వాటర్ సపరేట్ చేసేద్దాము. పప్పు అంతా కలిపి మనము రుద్దేద్దాము బాగా మెదిగేంతవరకు. ఇలా బాగా మెదిగిపోవాలి. ఇప్పుడు వాటర్ వేసి మిక్స్ చేసేద్దాము పప్పులోకి. చూసారా, ఇలా రెండు మిక్స్ చేసేయాలి. ఇప్పుడైతే మనము పక్కన పెట్టేసి పోపు అయితే వేసుకునేద్దాము. ఎర్రగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, ఆయిల్ పెట్టి సాసవలు అయితే వేసేసాను. ఇప్పుడు మనము పోపుకు కావాల్సినవన్నీ వేసేసి కొద్దిసేపు వేగనిద్దాము. బాగా వేగేంత వరకు కలపాలండి. కొద్దిగా వేగనిద్దాము. ఇప్పుడైతే మనం ముందుగా రుద్ది పెట్టుకున్న పప్పునైతే యాడ్ చేసేద్దామండి. అంతే అండి. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ పొంగు వచ్చేదాకా స్టవ్ మీదే పెడదాము. ఇలా పొంగు వచ్చేంత వరకు. చూసారా, చింతపప్పు అయితే మనకి రాగి సంగటిలోకి కానీ జొన్న సంగటిలోకి కానీ అద్దిరిపోతుందండి. ఇంకా చింతాకుతో మనము పచ్చడి చేస్తాము, చింతాకు అన్నం కూడా చేస్తాము. అది ఇంకొక వీడియోలో చూపిస్తాము.